కవిత్వానికి కాదేది అనర్హం అన్నాడు శ్రీశ్రీ. కానీ కాపీకి కాదేది అనర్హం అంటుర్రు మన లీడర్లు. అందుకే వాళ్ళ పథకాలను వీళ్ళ పథకాలను వాళ్ళు ముద్దుగా కాపీ కొడుతుర్రు. చిన్నగా సాగుతలేదు కాపీ కొట్టుడు కార్యం. కర్ణాటక షే పార్టీల పథకాలను తెలంగాణ షే పార్టీలు కాపీ కొట్టిర్రు కదా. ఇక ఇప్పుడు పక్క రాష్ట్రాలోళ్ళు షే పార్టీలను అచ్చుగుద్దుతుర్రు. చూడుర్రు ఎట్లున్నదో. సూయిం అంటే నాకో బూరే అన్నట్టు ఏదన్నా మంచి పథకమో లేదంటే ఓటు బ్యాంకు గట్టిగా తెచ్చేటి పథకమో కనబడితే చాలు వెనక ముందు చూసుకోకుండా కాపీ కొడుతుంటాయి పార్టీలు. ఇప్పుడు అట్లనే అవుతున్నది మన పక్క రాష్ట్రం ఆంధ్ర పక్క రాష్ట్రం తమిళనాడులా. షే పార్టీ వాళ్ళు వాళ్ళ పథకాన్ని వాళ్ళే కాపీ కొట్టి తెలంగాణలో అమలు చేస్తుంటే వీళ్ళ పథకాన్ని ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు కాపీ కొడుతుర్రు. అవునంటే ఇంతకు ఏం చేసిర్రంటే తెలంగాణలో షే పార్టీ వాళ్ళు పెట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం ఉన్నది కదా, ఆగో దాన్నే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల కోసమని ఎలక్షన్ల గ్యారంటీలో పెట్టిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. మొన్న లోకేషన్ సార్ యోగల ముగింపు సభ జరిగింది కదా, ఆగో గా సభలనే పెద్దబాబు చంద్రబాబు సార్ గి ముచ్చట చెప్పిండు. అధికారంలోకి వస్తే ఆంధ్ర అక్కచెల్లెళ్లకు బస్సు ఫ్రీ అట. మరి ఇదేమన్నా మామూలు పథకమా చెప్పుర్రి? ఆడోళ్ళ ఓట్లన్నీ గంప గుత్తుగా పడేటంత బలం ఉన్న గట్టి పథకం. అందుకే కాపీ కొట్టిర్రు అని అనుకున్నా మంచిదే అని అనుకున్నారో ఏమో. షే పార్టీ పథకాన్ని అచ్చుదింపిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. అయితే గా ఛాన్స్ ఎగస్ పార్టీ వాళ్ళకు ఎందుకు పోనీయాలి అని అనుకుంటున్నదో ఎట్లనో ముందుగానే సర్దుకుంటుంది పంక పార్టీ సర్కారు. అధికారంలో ఉండంగానే ఫ్రీ బస్సు పథకం అమలు చేయనికే చూస్తున్నది. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం పెట్టుడు సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయాలని అధికారులకు సర్కార్ ఆర్డర్ వేసిందట. అట్లా అధికారులు చర్చలు నడుపుతున్నారట. అంతా అయినాక సర్కార్కు నివేదిక కూడా ఇస్తారట. ఎట్లయితే అట్లా అనుకున్నట్టయితే ఈ వచ్చే సంక్రాంతి పండగకు ఏపీలో ఫ్రీ బస్ పథకం పట్టాలేకుడే అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అంటే ఏపీలో షే పార్టీ వాళ్ళ పథకాన్ని అమలు చేయనీకే అధికార ఎగస్ పార్టీలు గట్టినే పోటీ పడుతున్నాయి అన్నట్టు. ఇక పక్క రాష్ట్రం ముచ్చట్లు ఇట్లుంటే మన పక్క రాష్ట్రం ఆంధ్రాకు పక్కపెంటున్న తమిళనాడులో కూడా ఒక కాపీ పథకం షురువైంది. తెలంగాణలో షే పార్టీ వాళ్ళు షురువు చేసిన ప్రజా దర్బార్ కార్యాన్ని కాపీ కొట్టి నడిపిస్తున్నది అక్కడ సర్కారు. మఖలుద్దన్ ముదల్వార్ అన్న పేరుతోటి నడుస్తున్నది ఈ కార్యం. ఇట్లా షే పార్టీ పథకాలకు గట్టి డిమాండే నడుస్తున్నది ఇప్పుడు. ఏమైనా ఈ ప్రజా దర్బార్ అసొంటి కార్యం మంచిదే గాని కోట్ల నష్టం తెచ్చేటి ఫ్రీ పథకాల మీద పడుడు ఏందో ఈ పార్టీలన్నీ. ఏమో రాను రాను ఆల్ ఫ్రీ రోజులు వచ్చినా రావచ్చు చెప్పలేమని అంటుర్రు రాజకీయాలు తెలిసిన వాళ్ళంతా. ఇంకెంతకున్నదో పొర్రి.